మాట్లాడారు అధ్యక్ష. రీసెంట్గా మాకు మా సభ్యులు అసెంబ్లీలో సభ్యులు ఎమ్మెల్యే గారి ఇంట్లో వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఒక చోరీ జరిగింది అధ్యక్ష. ఆ చోరీ జరిగితే అందులోనే అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరో తెలుసా అధ్యక్ష? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక ప్రెసిడెంట్ అధ్యక్ష. అంటే వీళ్ళు ప్రెసిడెంట్ అన్నా సర్పంచ్ అన్నా ఒకటి, ప్రెసిడెంట్ అధ్యక్ష. అంటే వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇంకొక విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష, గాంజా కేసుల్లోని వీటిలోని ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. కరెక్ట్గా 1 వీక్ బ్యాక్ విశాఖపట్నంలో గాంజా సీజ్ చేశారు అధ్యక్ష. మా ఈగల్ వాళ్ళు, మా డిపార్ట్మెంట్, ఈగల్ డిపార్ట్మెంట్, మా పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి. అందులో ఉన్నది అరెస్ట్ అయింది కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అధ్యక్ష, సిట్టింగ్ ఎంపీటీసీ అరెస్ట్ అయ్యాడు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష వీటి గురించి. అంటే ఇవన్నీ మాట్లాడతామని చెప్పి వాళ్ళు ఆ రకంగా పారిపోవడం కూడా. ఇంకోటి అధ్యక్ష, క్రైమ్ అగైనెస్ట్ ఎస్సీ ఎస్టీస్ మనకి అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, దాన్ని బేస్ చేసుకొని లాస్ట్ గవర్నమెంట్లో భయపెట్టాలన్నా కూడా ప్రతి ఒక్కరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. వాళ్ళ దౌర్భాగ్యమో నా దురదృష్టమో నాకు తెలియదు కానీ అధ్యక్ష, నేను కూడా ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితురాలని నా మీద కూడా పెట్టున్నారు అధ్యక్ష. మొన్నటి వరకు కూడా కడప కోర్టుకి మొన్నటి వరకు నేను కూడా వెళ్ళినాను అధ్యక్ష. అంటే దాన్ని బట్టే మీకు అర్థం అవ్వాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని ఎంత మేరకు వాళ్ళు దుర్వినియోగం చేశారన్న సంగతి. ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎంతవరకు తగ్గినాయి అంటే 25% ఈరోజు తగ్గినాయి అధ్యక్ష. ఎక్కడా కూడా రాజకీయానికి కానీ దేనికి కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనే పదాన్ని కూడా ఉపయోగించకుండా నిష్పక్షపాతంగా ఈరోజు మేము పరిపాలన కూడా కొనసాగించే పరిస్థితి కనిపిస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పొచ్చు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎకనామిక్ అఫెన్సెస్ ఇందాక చెప్పాను అధ్యక్ష, 4.8 పెరిగింది. ఎస్, మేము ఎక్కడ పెరుగుతుంది, ఎలా తగ్గించాలి, ప్రివెన్షన్ అన్నది బెటర్ దాన్ క్యూర్ అని మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ పెరుగుతున్న వాటిని ఎలా తగ్గించుకోవాలి ఉద్దేశంతోనే దీని మీద స్పెషల్గా ఒక ఫోకస్ పెట్టి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ని మనం ఎక్కువగా ఏర్పాటు చేయాలని చెప్పి లాస్ట్ తమరికి క్వశ్చన్ అవర్లో కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇదే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ని ఈ బడ్జెట్లో ప్రతి జిల్లాలోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ సిద్ధపడింది అధ్యక్ష. కాసేపు మీరైనా కూర్చోండి సార్, మీరు ఒకరు వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా అధ్యక్ష, రోడ్ యాక్సిడెంట్స్ అధ్యక్ష, ఆయన బ్యాగ్ మర్చిపోయి వచ్చారండి, మన వినడానికి రాలేదు. అదేవిధంగా అధ్యక్ష, రోడ్ యాక్సిడెంట్స్ నామినల్గా తగ్గినాయి అధ్యక్ష. ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి కూడా ప్రతి చోట సర్వేలెన్సెస్ పెట్టడమే కాదు, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనే, అదేవిధంగా నేషనల్ హైవేస్తోని, పోలీస్ డిపార్ట్మెంట్తోని ఒక కోఆర్డినేషన్తో బ్లాక్ స్పాట్స్ని గుర్తించుకొని అక్కడ ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసుకొని ప్రతినిత్యం